హన్మకొండ జిల్లాలో ఘరానా మోసం బయటపడింది. లక్ష్మీదేవి పూజలు నమ్మించిన దొంగ బాబాలు 50 లక్షల రూపాయలతో ఉడాయించారు. ధర్మసాగర్ మండలం మునికిచెర్ల శివార్లో గల ఓ ఫామ్ హౌస్లో మహారాష్ట్ర నుంచి వచ్చిన ముగ్గురు దొంగ బాబాలు ఈ మోసానికి పాల్పడ్డారు. 50 లక్షలు ఇస్తే లక్ష్మీ పూజ చేసి ₹1 కోటి చేస్తామని ఒక వ్యక్తిని నమ్మబలికారు. మాయమాటలకు నమ్మిన ఆ వ్యక్తి తన 2 కూతుళ్లతో కలిసి 50 లక్షల రూపాయలతో పూజలో పాల్గొన్నారు. పూజలు నిర్వహిస్తామని తండ్రి కొడుకులను వేరువేరు గదులకు పంపించారు నిందితులు. స్విమ్మింగ్ పూల్లోని బాక్సుల్లో డబ్బులు ఉన్నాయంటూ అక్కడి నుంచి పరారయ్యారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. సైబర్ మోసాల పట్ల, అనుమానిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోసపూరిత మాటలు నమ్మి డబ్బులు, బంగారం పోగొట్టుకోవద్దని పోలీసులు తెలిపారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు గానీ 100కి గానీ కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుని పూర్తి వివరాలను వెల్లడిస్తామని ధర్మసాగర్ సిఐ శ్రీధర్రావు తెలిపారు. డేస్లో కొంతమంది అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, నార్త్ ఇండియన్స్ కొంతమంది బ్లాక్ మ్యాజిక్ ఇన్సిడెంట్స్లో ఇండల్జ్ అవుతున్నారు, పాల్గొంటున్నారు. అటు సైబర్ క్రైమ్స్ ఏ విధంగా అయితే ఎక్కడో ఉండి ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉండి మనకి ఏటీపీ లింక్స్ పంపించి, జాబ్ ఆఫర్స్ పంపించి, బిజినెస్ ఆఫర్స్ పంపించి ఏ విధంగా అయితే మన బ్యాంక్లో ఉన్న డబ్బులంతా ఫ్రాడ్ చేస్తున్నారో, ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, డెమోస్ కూడా ఇచ్చి చేస్తున్నారు. ఏ విధంగా వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏ విధంగా మన పబ్లిక్ చీట్ చేస్తారు, ఏ విధంగా మన డబ్బులు పోతుంటాయి, బ్యాంకర్స్ అని చెప్పి బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి, డిజిటల్ అరెస్ట్ అని చెప్పి, మీరు పలా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి వీడియో కాల్స్ చేయడం, యూనిఫామ్ లో పోలీసు లోగో తోటి ఎవరో పోలీసు వ్యక్తికి సంబంధించిన ఫోటోలు పెట్టుకొని, వాళ్ళు డీపీగా పెట్టుకొని, అదేవిధంగా సిమిలర్ గా కొంతమంది బయట వ్యక్తులు వచ్చి కొంతమంది అమాయకుల్ని ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు, మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు కొంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడితే వీటిని డబ్బులు తిరుగులు అయితే అని చెప్పి కొన్ని మ్యాజిక్స్ వాళ్ళకి చూపించి, వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా దోచుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా అప్పీల్ ఏంటంటే, ఇటువంటి గ్యాంగ్స్ ఏదైతే ఉంటే ముందే సమాచారం ఉంది, విలేజ్లో తిరుగుతుంటారు, వాస్తు చూస్తామని చెప్పి నమ్మకాలతోటి వీళ్ళు వెరీ చేస్తుంటారు. కాబట్టి పబ్లిక్ గ్యాంగ్స్ ఏమంటే పోలీసులు సహకరించగలరని నా యొక్క విజ్ఞప్తి.